जबरदस्त खतरनाक कॉमेडी शो Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Welcome back to Saripoda Shanivaram. Let's begin the episode. Welcome back to Khushbu Garu and Krishna Bhagwan Garu. Welcome to Saripoda Shanivaram. సాటర్డే సెగ్మెంట్ ఫుల్ ఆన్ హిలేరియస్ గా ముందు తీసుకొని వెళ్ళడానికి మా సరిపోదా శనివారం టీమ్ మెంబర్స్ రెడీగా ఉన్నారు. స్కోర్స్ ఏదైనా గెలిచినా ఓడిపోయినా ఎంటర్టైన్మెంట్ మాత్రం గ్యారెంటీ. సో 60,000 బెట్టింగ్ అమౌంట్, 56 చేజింగ్ స్కోర్. ఖచ్చితంగా టార్గెట్ చేస్తాం, ఖచ్చితంగా కొడతాం. ఎరా ఇమ్ము నేనేదంటే అది కాదురా. నేను కాన్ఫిడెంట్. లాస్ట్ వీక్ కాన్ఫిడెంట్ ఎక్కడ పోయింది? కాన్ఫిడెంట్ ఎక్కడికి పోలేదు మేడం, అక్కడే ఉంది. ఈసారి ఇంకొంచెం పెరిగింది, ఇస్తాం. లేదు ఒకసారి మళ్ళీ మొదలైతే కాన్ఫిడెన్స్ దాని అంత అదే లేదు. అవును సార్, నెక్స్ట్ నుంచి మీ దగ్గరకు వస్తాం సార్, మేము కూడా లైన్ల కోసం. అన్న టెన్షన్ పడొద్దు, మా స్కిట్ ఉన్నది చూస్తావా, మామూలుగా ఉంటది సరే. అదేరా మాకు టెన్షన్. పాజిటివ్ నోట్ తో స్టార్ట్ చేద్దాము. యు నెవర్ నో. ఓకే, లాస్ట్ వీక్ ఓడిపోయారు, ఈసారి గెలుస్తారు. ఓకే, ఆల్ రైట్. సో రెడీ? సరిపోదా శనివారం? రెడీ. సో లెట్స్ బిగిన్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరిపోదా శనివారంలో ఇప్పుడు పెగ్గేసి ఆస్తుల కోసం గొడవలు పడే అన్న తమ్ముళ్ళని చూసుంటారు, కానీ ఇక్కడ విగ్గు కోసం గొడవలు పడే అన్న తమ్ముళ్ళని చూసారా? ఇప్పుడు చూస్తారు. సో లెట్స్ వెల్కమ్ ఇష్మార్ట్ ఇమ్మాను along with his team. నమస్తే మేడం. నమస్తే సార్. మేము ముగ్గురు అన్నదమ్ములు. మాకు మా ఊర్లో తిరిగే లేదు, మాకు ఎదురే లేదు. ఎదురే లేదంటే మేము ఏదో రౌడీలు అనుకోకండి, ఎదురే లేదు మాకు. అయ్యో అయ్యో, అదే మా ప్రాబ్లం మేడం. బేసిక్ గా ఎక్కడికి వెళ్ళినా మీకు జుట్టు లేదు, మీకు బట్టతల అని మమ్మల్ని అందరూ హీనంగా చూస్తున్నారు మేడం. నా బొచ్చుంటేనే మేము మనుషులమా, లేకపోతే కాదా? అరే కుక్కను చూసినట్టు చూస్తున్నారు సార్. బయటికి వెళ్తే కనీసం బొచ్చు కుక్కలాగా చూస్తారని చూస్తే అది కూడా కాదు, వీధి కుక్కలా చూస్తున్నారు. ఏడవకండ్రా, మీకు ఆల్రెడీ చెప్పా భాస్కర్ స్కిట్ కాదురా ఇది అని. అది మేడం మా పరిస్థితి. ఒక్కళ్ళు కూడా పిల్లని ఇవ్వట్లేదు మేడం. ఇదిగో మా తమ్ముళ్ళు ఎక్కడ అడ్డదారి దుక్కుతారని నాకే భయం వేస్తుంది. అందుకే అరే తమ్ముళ్ళు మీరేం బాధపడకండి, నేను ఆల్రెడీ ఒక సంబంధానికి మన ఫోటోలు పంపించా, వాళ్ళు ఓకే కూడా చెప్పారు. అవునా? కాకపోతే మార్ఫింగ్ చేసి మనకు జుట్టున్నట్టు చెప్పాను రా. మీరేం ఇబ్బంది పడకండి, మిగతాది నేను మేనేజ్ చేసుకుంటా. అర్థమవుతుందా? సరేగా నాన్నయ్య. రష్మికి ప్రపోజ్ చేస్తామన్నా ఏమైందన్నయ్య? రష్మికి ప్రపోజ్ చేస్తామన్నా ఏమైంది? పోరా జుట్టు లేనోడా అందరా. మరి నువ్వేమన్నావు? నేను అన్నా పోవే జుట్టున్నదానా అన్నా. ఇదే కాన్ఫిడెంట్ తో మనం పెళ్లి చూపులకి వెళ్తున్నాం. ఒక అస్త్రాన్ని తయారు చేసా మీకోసం, ఇప్పుడు అది చూపెడతా. ఓకేనా? ఇదే మన అస్త్రం. దీంతోనే మనం పెళ్లి చేసుకోవాలి. బేసిక్ గా 3 చేపిద్దాం అనుకున్నాను రా. ఈ భాస్కర్ అన్న, ఈ కార్తిక్ అన్న వాళ్ళ పేమెంట్లన్నీ పోతున్నాయి. మన దగ్గర ఉన్న పేమెంట్ కి ఇది ఒక్కటే వచ్చింది. పెళ్లి వాటికి దీంతోనే ఎలాగోలా మేనేజ్ చేద్దాం. వెనక బాధ మిమ్మల్ని చూసి నేను బ్లాంక్ అయిపోతున్నాను కదరా. నమస్తే అండి. ఈ ముగ్గురు నా కూతుళ్ళు. చిన్నది అందం ఎక్కువ, మధ్యది అణుకు ఎక్కువ, విజయగా దీనికి అన్ని ఎక్కువ.
సరే గాని చిన్నప్పటి నుంచి మీకేం చేయలేదు, మీకేం కావాలమ్మా? పెళ్లి కావాలి నాన్న. ఎవరికి? మాకు. అయ్యో, మరి ఎలాంటి క్వాలిటీస్ వాడు కావాలి? నాన్న వాడు పెద్ద హైట్ లేకపోయినా ఓకే, మంచి కలర్ లేకపోయినా ఓకే, మంచి మనసు లేకపోయినా ఓకే, ఆడు మగాడు కాకపోయినా ఓకే, కానీ మంచి జుట్టు మాత్రం ఉండాలి నాన్న. జుట్టు ఎందుకమ్మా? నాన్న వాడి మీద ప్రేమ వచ్చిందనుకో బుజ్జి కన్నా అనొచ్చు, వాడి మీద కోపం వచ్చిందనుకో బుజ్జి కన్నా అని కోపంగా అనొచ్చు. ఇవన్నీ చేయాలంటే జుట్టు ఉండాలి కదా. మీకు ఆల్రెడీ పెళ్లి కొడుకులను పిలిచాను, వాళ్ళు వచ్చేస్తున్నారు. నాన్న ఫోటో చూపించిన ముందు. ఇదిగో, ఈడు నీకు, ఓ సూపర్. ఈడు నీకు. జుట్టు బాగుంది నాన్న. జుట్టు బాగుందా? బాగుంది. సరే వచ్చేస్తున్నారు, ఫోన్ చేస్తా ఉండు. అల్లుళ్ళు వచ్చేయండి. అదేంటి ముగ్గురు రాలేదు, ఒక్కడే వచ్చావు? మాదొక ఆచారం ఉంది మామయ్య గారు. ఏంది? ఫస్ట్ నా పెళ్ళైన తర్వాత నా తమ్ముడు వచ్చి చేసుకుంటాడు, వాడి తర్వాత ఆడి తమ్ముడు వచ్చి చేసుకుంటాడు. అలా మాదొక ఆచారం. ఓహో, ఇదొకటి ఉందా? ఆ. ఇదిగో నువ్వు చేసుకో అమ్మాయి. ఇదే పెద్దమ్మ ఎలా ఉంది? వయసులో ఉన్న ఖుష్బు గారి లాగా ఉంది. ఎవరిని నేను ఇళ్ళలో చేసుకునేది? ఇదిగో ఈ అమ్మాయి చేసుకో. ఓకే, నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది మామగారు. పదా వెనక్కి వెళ్ళిపోదాం. ఓకే, వెళ్ళిపోండి. మాయ గారు ఎవరు కట్టమంటారు? ఇక్కడ ఉంది, కట్టే. మూడాలుడు మామయ్య గారు తాళి ఎవరు కట్టమంటారు? నడుం కట్టు. కట్టారా? వెళ్ళిపోండి. ఈ అమ్మాయి కూతురు పెళ్ళైనందుకు కాదు, నా సెగ్మెంట్ అయిపోయి వెళ్ళిపోతున్నందుకు. ఏదో రకంగా మోసం చేసి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు శోభనం, ఇదే అసలైన ఘట్టం. దీనిలోనే మనం ముగ్గురం దొరుకుతాం. కొంచెం కక్కురు తాపుకోండి, జాగ్రత్తగా చేయండి. ఓకేనా? ఫస్ట్ పెద్దోని కాబట్టి నేను వెళ్తా శోభనానికి. చిన్నోడు కాబట్టి నేను వెళ్తా. నడిపోను కాబట్టి నేనే వెళ్తా. అలా కాదురా, ఫస్ట్ నేను ఇల్లు వస్తాను రా. నేను వెళ్ళొస్తా అన్న. నేను వెళ్ళి వస్తా. నేను ఇల్లు వస్తాను రా. నేను వెళ్ళి వస్తా. నేను ఏదో ఒకటి చేస్తాను. సరే అన్న. ముందైతే మీ ఫోన్ ఎలకపోండి. ఏంటో అమ్మా పెట్టుకున్నా తల్లి. ఏమైంది? అడుకున్నాడు వచ్చాడండి. తెలిపోయేలా ఏమైంది? నాకు సైకిల్ చేస్తున్నాడండి. ఏరా నా పిల్లని సైకిల్ చేస్తావా? ఇది అయిపోయింది ఈ పని. శ్రీకాకుళం నుంచి పిలిపించి 2 స్కిట్లు అని చెప్పి ఒకటి చేపిస్తావా? మీరు నీ నుంచి నాకు 2000 బొక్కరా? అది కాదయ్యా. నువ్వు పోయా లోపలికి. నీ పని అన్న నన్ను కూడా చూడకుండా. సారీ అన్న. ఎంత యాక్టింగ్ చేస్తున్నావురా? ఏమండి వదిలేస్తుంది. ఎవడేడు ఇంత అసహ్యంగా ఉన్నాడు? అడుక్కునేవాడే. చిచి, అడుక్కునే వారికి జుట్టు లేనోడికి దూరంగా ఉండు. 1 రూపాయి. ఏమండి ఆ జుట్టు లేని వాళ్ళని చూస్తే నా కొళ్ళంతా మండిపోద్ది. అలా అనకూడదు, జుట్టు లేని వాళ్ళు పాపం. ఎందుకు? అదంతే. ఏమండి వాడిని చూస్తే కంపరం వస్తుంది నాకు. నీకు అందరం చూస్తే కంపరమే వచ్చింది. ఒరేయ్, నీ యాక్టింగ్. ఎంత బాధండి. అబ్బా బాధలేవే నువ్వు పో. A few moments later. నీకు విగ్గిచ్చారు, ఇప్పుడు విగ్గుతో నా పని ఉందే. ఎవడ్రా నువ్వు? దొంగని. ఏమండి? దొంగ త్వరగా రండి. ఏమండి? దొంగ. ఏమైందే? మన ఇంట్లో దొంగ దూరాడండి. మీ అన్నయ్య ఇంట్లోకి వెళ్ళిపోయాడు. నేను అన్న కలిసారి కొట్టినట్టు కొట్టాం. చెల్లి, అక్క చిన్న చెల్లి ఇటు రండి. చెప్పక్క. ఇప్పుడు వరకు మా ఆయన నువ్వు చూసావా? లేదు. మా ఆయన నువ్వు చూసావా? మీ ఆయన్ని కూడా నేను చూడలా. అంటే నాకేదో డౌట్ గా ఉంది. వీళ్ళు ముగ్గురు కలిసి రావట్లేదు, వీళ్ళు ముగ్గురు కలిసి తిరగట్లేదు. అవునక్క, నువ్వు చెప్తుంటే నాకు డౌట్. నాకేదో డౌట్ కొడుతుంది. మీ ఆయన పిల్లవే. ఏమండి? ఏమండి? ఏంటి? ఒకసారి ఇటు రండి. కొద్దిసేపు ఆగాక వస్తా. నేను కూడా. సరే మీరు వస్తారా మేము రావాలా? ఏంటి నీ గోళ? ఇటు రండి. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఆ. అదేంటి ఏంటి బాలింత్రాల్లాగా ఇలా కట్టుకున్నారు? బాలింతలే కట్టుకోవాలా? మా వాళ్ళు కట్టుకోకూడదా? ఏదో మొలకలో తేనె అట్లా కట్టుకొని ఉంటారు. లేదండి, నాకేదో డౌట్ కొడుతుంది. అది మా జుట్టు రహస్యమే. అలా కట్టుకుంటే తెల్లారేళ్ళకి జుట్టు ఒత్తుకొచ్చిద్ది. అబ్బా, మీరు ఆగండి. ఏరా అన్ననై ఉండి నన్ను మోసం చేసింది కాకుండా పాపం పుణ్యం తెలియని అమ్మాయిలు మోసం చేస్తారా? మా ఊరుకోండి, మీరు ఆడకండి, మీకు నేను ఉన్నాను. ఏరా పిచ్చి 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 ఆడపిల్లలు మోసం. అన్నయ్య కూడా పిలవగా
పోరా భాస్కర్ పోరా భాస్కర్ ఎలా మేనేజ్ చేశారా ఇన్నాళ్ళు ఎలా మేనేజ్ చేశారా ఇన్నాళ్ళు ఎవరో తెలియకుండా ఇలా ఏం చేశారు మీరు మమ్మల్ని అది కాదే ఏది కాదు అది ఏది తాతల కాలం నుంచి వస్తుంది వంశాపచారంగా జీన్స్ అంటారు దీన్ని ఇంకా చూస్తారంట ఇప్పుడు మనం ఏం చేద్దాం అయ్యో చెల్లి లేనుకో వదిలేసామనుకో అడిగి లేదు వదిలేసారంటారు జుట్టు లేకపోతే పువ్వును ఊస్తారు దానికోసం వదిలేస్తే ఇప్పుడు ఏం చేద్దాం అక్క? సర్జరీ చేద్దాం పదండి కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ విగ్ ఎక్స్చేంజ్ కిట్? స్మార్ట్ ఇమాన్యుయల్ సార్ అదే జుట్టు ఉండటం లేకపోవటం కన్నా మంచి మనుషులు అయి ఉంటే బాగుంటుంది అనేది హ్యూమరస్ గా చెప్పారు. అందరూ చాలా బాగా చేశారు. తండ్రి క్యారెట్ బాగా చేశారు. ఖుష్బు గారు ఇస్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ స్కిట్ బాగుంది, అందరూ బాగా చేశారు. అండ్ ఇము నీ పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఇస్ డన్ వెల్, అందరూ బాగా చేశారు. ఇస్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. కృష్ణ భగవాన్ గారు. The judges Ishmat Emmanuel and team ki iche scores 18 out of 20. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరిపోదా శనివారంలో ఇప్పుడు ఎక్కడైనా భార్య తన భర్త తన్ని టాప్ లో పెట్టుకొని చూసుకోవాలనుకుంటది, కానీ ఇక్కడేంటో భార్య తన భర్త తన్ని టార్చర్ పెట్టాలని కోరుకుంటుంది. ఇంతకీ ఈ కోరికలు ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his team. అందరికీ నమస్కారం. వీడు నా తమ్ముడు. పాప ఎవరు? పాప ఈటీవీలో యాంకర్ సార్. ఓకే. ఫ్యామిలీ మొత్తం ఈటీవీ పడి వేసేస్తున్నారు. అవునా? ఎలా? కోడలు గారు శుక్రవారం శనివారం వస్తారు. ఓకే. అమ్మగారు ఆదివారం మధ్యాహ్నం వస్తారు. ఆదివారం సాయంత్రం బాబు వస్తాడు. నిజం చెప్పాలంటే వారంలో సగం రోజులు ఇల్లే. ఓకే ఓకే. అదృష్టం కొద్ది ఆవిడ వచ్చింది, కానీ మిస్ అయితే ఈ 2 రోజులు కూడా అత్తా కోడల్లో ఉండేవాడు. తమ్ముడు సార్. అర్జెంట్ గా మనం పెళ్లి చూపులకు వెళ్ళాలరా. ఓకే సార్. ఇదిగో బస్. పెళ్లి చూపుల్లో నేను ఇంత యాటిట్యూడ్ చూపియా. సార్. నేను అమాయకుల్లా ఉంటా, సార్. నువ్వు యాటిట్యూడ్ చూపియాలి. అర్థమైందా? యాటిట్యూడ్ కి అమ్మ ముగ్గురులా ఉంటాడు. ఓకే. అది A few moments later. అమ్మాయి బాగుంది సార్. అమ్మాయి కాదు నా భార్య. అమ్మాయిని పిలిపించండి. అమ్మా రండి. అందమైన కుందనాల బొమ్మరా బాబు ఆ. ఇదే నా కూతురు. నువ్వు మాట్లాడుకు, నువ్వు చెప్పు. అదే బాబు ఇదే నా పెద్ద కూతురు, ఇది నా చిన్న కూతురు. ఇది నీ కూతురే? అవును. అది మాకు తెలియదు. అమ్మాయి ఏం చదువుకుంది? బీటెక్ చదువుకుంది. ఒక్క నిమిషం ఆగు. ఏంటి ఇది? ఇల్లు ఎంత చండాలి. ఇలాంటి ఇల్లు మన సంబంధం అవసరం సార్? 10కి 10. ఇది టీవీయా సార్? మొత్తం నీలంగా ఉంది. బాబు ₹1,00,000 టీవీ బాబు అది. 10కి 9. ఎందుకు నువ్వు మాట్లాడతాను చెప్పానా సార్? అమ్మాయి మీకు నచ్చిందా? నచ్చింది. బాబు ఆ. కండిషన్ అమ్మాయి పెళ్ళైన తర్వాత జాబ్ చేస్తుంది. 8. ఇప్పుడు సరే, నువ్వు చెప్పా. బాబు ఆ. అమ్మాయి పెళ్ళాక జాబ్ చేస్తుంది. అమ్మాయి పెళ్ళాక జాబ్ చేస్తే అయ్యగారు ఇంట్లో కూర్చొని అంట్లు తోతాడు. 7. ఎందుకు? నీ పర్ఫార్మెన్స్. పెంచు. ఎలా కనిపిస్తున్నాడు మా సారు? ఆ? పెద్ద హీరో. 9. ఓకే. బాబు చిన్నప్పటి నుంచి అమ్మాయి వద్దు, 5 నెంబర్ బోర్డు వస్తుంది. 4 వచ్చేలా ఉంది ఇడవన. సార్ తాడు కట్టండి, లేకండి, టైం వేస్ట్. మరి కట్ట కానుకోలేమైనా లే. అని మాట్లాడుతాను. తాడు కట్టండి సార్. అమ్మ నాకు అబ్బాయి నచ్చలేదు. ఆ? ఎందుకు నచ్చలేదు? నాకు నచ్చలేదు అంతే. ఏంటంటే నచ్చలేదు? నీకన్నా అందంగా ఉంటుంది, దాన్ని వదిలేసి నీకోసం వస్తే అదే సార్ ఒక్క సంబంధం మనకు. బాబు అమ్మా నువ్వు వెళ్ళిపోతా నాకు నాకు వాడు నచ్చలేదు, కానీ ఆ బండగా నచ్చాడు. వాళ్ళలో ఏం చూసావమ్మా? వాడిలో ఆ పొగరు. ఇంతసేపు నువ్వు సెట్ చేసుకోవడానికి ఇదంతా బాస్ మీరు చేయమంటేనే చేశాను బాస్. గురువు అయినా
గుండెమెత్తన్నావు కదా గుండెమెత్తన్నావు కదా నీకు నాకు రుణం తెగిపోయింది బాస్ బాస్ అంత అనకండి సార్. ఈ అమ్మాయి నన్ను చేసుకుంటుంది. ఆ అందమైన అమ్మాయిని సార్కి ఇచ్చి చేయండి సార్. నేను మాట్లాడను ఇష్టం ఈ అమ్మాయిని నేను చేసుకుంటా. మీ చిన్న అమ్మాయిని మా సార్కి ఇచ్చి చేయండి. yes. పెళ్లి చేసుకోవడమే. దయలిపో. కమ్ హియర్ ఎందుకు కొట్టారండి? మొగుడు ఇంతసేపు అయింది వచ్చి భోజనం పెట్టాలని తెలీదా నీకు? అది కదండి మీకు ఆకలి. ఏమండి? ఇదిగో. ఎవడు కలిపి పెడతాడే గోరు ముద్దలు ఇలా పెట్టి నువ్వు లోపలికి వెళ్ళాలి ఇక్కడ దాకా. నరేష్ లేడీస్ ని కొట్టకూడదు, సారీ మేడం. కొట్టను, కొట్టినట్టు నటించు. థ్యాంక్ యూ మేడం. ఉప్పు తక్కువ వేస్తావే ఇంకొకటి చూస్తున్నావు అనుకున్నావా? అది కాదండి, మీకు ఉప్పు ఎంత వేయాలో నాకు తెలియదు కదండి. ఒక్క నిమిషం ఆగు. అందుకని ఏం చేస్తున్నారండి? సిగరెట్. मस्त शेड जो नाही राणीला మెల్లగా తోసా. ఏం మాట్లాడలేని వాడే అంత చేశాడంటే మా ఆయన ముందే పొగరెక్కువ. నేను కొద్దిగా ఉప్పు ఎక్కువ వేసేస్తాను, నన్ను ఎంత కొడతాడో ఏమో. ఏమండి, నేను మొత్తం ఉప్పే వేసేస్తా. ఏంటి ఏమండి, భోజనం చేయండి. ఏంటిది? ఇదా బిర్యానీ, తినండి. వావ్. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఏమండి, ఉప్పు ఎక్కువైందండి. ఎక్కువైతే ఎక్కువ అవుతుంది. భారీ ఉప్పు ఎక్కువ వేస్తే తప్పేంటి? అడ్జస్ట్ అయిపోతా. ఏమండి, అది ఉప్పేనండి. అయితే ఇప్పుడు ఏమైంది? ఏమండి, ఉప్పు ఎక్కువ వేసానని ఒసేయ్ నా దగ్గర ఉప్పు ఎక్కువ వేస్తావా అంటే, ఈ ఉప్పు తిని నాకు బీపీ పెరిగిపోయి నేను చచ్చిపోతే నువ్వు వేరే వాడితో లింక్ కలుపుకుందామనా అని నన్ను కొట్టాలండి. ఇదేం కోరికే? ఏమండి, కొట్టండి. నేను ఇలా రన్నింగ్ చేస్తుంటే మీరు బాటిల్ తో నన్ను కొట్టి ఆ రక్తం వస్తున్నప్పుడు చావవే అని బండ బాదండి నన్ను. నేను అలాంటి కాదు. అబ్బా, మీరు అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకున్నానండి మిమ్మల్ని. చిచ్చి, పో. మేడం పోస్ట్. లేవండి. ఎవరు పంపించారా? ఎవడాడు? పోస్ట్ మ్యాన్ అండి, ఉత్తరం తీసుకొచ్చా. ఓ మఫ్టీలో వచ్చావా? ఎక్స్ బాయ్ ఫ్రెండా? కాదండి, పోస్ట్ మ్యాన్. మా నాన్న ఉత్తరం రాసి అంటే వాడు ఉత్తరం ఇస్తే మీ ఇద్దరు వెళ్ళి దక్షిణానికి వెళ్తే నేను తూర్పు తిరిగి దండం పెట్టుకొని నాకు చేత కాదు నేను వేస్ట్ గాని అని చెప్పుకోవాలి. ఎందుకండి ఇలా పాపమే నంగనాచి. అరే తమ్ముడు అన్నయ్య, ఇట్లారా. అన్నయ్య పిలిచావా? అన్నయ్య బెల్టీరా. నాది నీకు పట్టదన్నయ్య. చెప్పే ఎప్పటి నుండి సాగుతుంది? ఏమండి, నేను అలాంటిదని కాదండి. నేను అలాంటిదని కాదండి. అంటే నేను అలాంటి మెల్లగానే పట్టుకున్నా, సీరియస్ చూడకండి. చెప్పే చెప్పు, నీ కట్టి నేను ఎలా కనపడుతున్నా? లేదండి, పతియే ప్రత్యక్ష దైవం. అబ్బా, ఎంత బాగా కొడుతున్నాడు అబ్బా. పోస్ట్ మ్యాన్ ఇల్లరా, మా ఇంట్లో కోసం యాక్టింగ్ చేయాలి సరేనా? ఇక్కడ కూర్చో. ఏమండి, ఏంటి పిలిచావా? పిలిచానండి. ఇదిగోండి. సారీ, డిస్టర్బ్ చేశారనుకుంటా. ఏంటి? డిస్టర్బ్ చేసుడు కాదు, మీరు అబ్బాయిలా బిహేవ్ చేయండి, అమ్మాయిలా కాదు. నేను అబ్బాయినండి. నేను ఏం చేయమంటావు? అబ్బా, ఏం చేయమంటావు అంటే, ఇలా పట్టుకుంటావా? సిగ్గు లేదా? అవే నా ముందే పట్టుకుంటావా? నన్ను రఫ్ కొట్టాలి నన్ను. నాకు రాదే. చిచ్చే, నువ్వు వెళ్ళిపోబ్బా. పోలీస్ అని పిలుస్తా. పోలీస్. ఎవరమ్మా నాకు ఫోన్ చేసింది? ఏంటి ప్రాబ్లం? నేనే ఫోన్ చేశాను. మా బావ డైలీ మా అక్కని కొడుతున్నాడు. విడాకులు కావాలి. అవునండి, నాకు విడాకులు కావాలి. ఓకే రే, ఇక్కడ నోరు మూసుకొని విడాకుల మీద సంతకం పెట్టు. నోరెందుకు మూయడం? సంతకం పెడతా గానీ. ఇంకేంటమ్మా ప్రాబ్లం? నాకు కూడా విడాకులు కావాలి. ఏంటి మీ ఆయన కొడుతున్నాడా? కొడతలేడు. తిడుతున్నాడా? తిడతలేడు. పోనీ అనుమానిస్తున్నాడా? అనుమానిస్తలేడు. నాకు కొట్టాలి, తిట్టాలి, అనుమానించాలి, లేదంటే నాకు అవసరం లేదు. ఓకే రే, ఇక్కడ
మగవాడైనాక భార్య కోరిక తీర్చాలి. ఏది కొట్టడం తిట్టడం? విడాకుల మీద సంతకం చేయి, లేదంటే కేసు ఫైల్ చేసి బొక్కలేసి ఎముకలు కొడతా. సార్ నేను కొట్టలేదు సార్. మీ అందరికి విడాకులు ఇప్పించే బాధ్యత నాది. దయచేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోండి. కానిస్టేబుల్ పనులు. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుంది. అండ్ నరేష్ అదిరిపోయింది నరేష్. కానీ ఇంకోసారి కొడితే నిజంగానే పాయింట్స్ అంతా మైనస్ చేస్తాను నీకోసమే. సరే మేడం. అందరూ బాగా చేశారు. నైస్ భాస్కర్ గారు, నైస్ స్కిట్. అందరూ బాగా పర్ఫార్మ్ చేశారు. కృష్ణ భగవాన్ గారు, బ్రెడ్ భాస్కర్ గారు, మనకు కావాల్సిన టోటల్ గా నవ్వించడం. మీరు, ఫైమా, సత్య, శ్రీవిద్య, జిత్తు అందరూ చాలా చాలా బాగా చేశారు. ఈ చాలా బాగా చేసింది అనిపించుకోవడానికి కారణం నరేష్. నరేష్ సూపర్ గా చేశాడు. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు. సో జడ్జెస్ స్కోర్స్. ఖుష్బు మ్యామ్. సో జడ్జెస్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 20 out of 20. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరిపోదా శనివారంలో ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు చిలిపిగా అల్లరిగా ఉండాలి కానీ అల్లరి కాస్త హద్దులు దాటితే ఆపరేషన్ థియేటర్లు బద్దలవుతాయి అంటున్నారు మన కార్తీక్. ఇంతకీ అలా ఎందుకు అంటున్నాడు చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ కేవు కార్తీక్ అలాంగ్ విత్ పఠాస్ ప్రవీణ్ అండ్ టీమ్. ఇదే మా హాస్పిటల్ అండి, తుది శ్వాస హాస్పిటల్. నేనే డాక్టర్ శ్రీదేవి. డాక్టర్ అంటే కూతురు మేడం, డాక్టర్ అంటే వైద్యుడు మేడం. అంటే మా నాన్నగారికి నేనే కదా కూతుర్ని, ఆ. తర్వాతే కదా డాక్టర్ అయ్యేది. మొన్న కూడా ఏంటి ఒకటి గిలగిల కొట్టుకుంటున్నాడు అక్కడ. మొన్న ఆడెవడో హార్ట్ ప్రాబ్లం వస్తే నువ్వేం చేసావు చెప్పు? గుండె పని చేయట్లేదని వస్తే నేను గుండె మీద గిబి గిబి అని గుద్దా. గున్నా గున్నా మావిడే. పేషెంట్ వచ్చే టైం అయింది. పేషెంట్ ఇప్పుడు ఏ ప్రాబ్లం తో వచ్చారు? గుండె నొప్పి. ఓకే, మా పెద్ద డాక్టర్ చూస్తారు మిమ్మల్ని. ఒకసారి అక్కడ కూర్చోండి. ఇక్కడ కూర్చోండి. ఇంతకే నువ్వు సుబ్బారావు గారి ఫ్రెండే కదా? అవును మేడం. ఆడు నిన్న ఒంట్లో బాగాలేదని వచ్చాడు, టాబ్లెట్లు ఇచ్చాను. ఎలాగుంది? నైట్ నిద్రకొక్కుని చచ్చిపోయింది మేడం. డాక్టర్ మీరు హ్యాండిల్ చేయండి. మీకు పెయిన్ ఉంది కదా, ఒక నిమిషం ఆగండి. అయ్యో పల్స్ పడిపోయిందండి. ఇక నేనేడ వదినే భగవంతా. మొన్న పైసలు పోగొట్టుకున్నాడు, నిన్న పర్సు పోగొట్టుకున్నాడు, ఇవాళ పల్సు పోగొట్టుకున్నాడు. ఏ ఎంట్లాడుకొచ్చి ఇవ్వాలి చెప్పు. అది కాదమ్మా, పల్స్ పోయిందంటే మీకు అర్థం కావట్లే. లోపల కొట్టుకుంటది కదా అది. బాగా నొప్పి లేస్తుందా? బాగా నొప్పి లేస్తాను సార్. డాక్టర్, మీరే పేషెంట్ చాలా క్రిటికల్ గా ఉన్నాడు. అయితే వేరే హాస్పిటల్ తీసుకెళ్దామా? ఏదో ఒకటి చేసి మనం ట్రీట్మెంట్ చేయాలి డాక్టర్. సరే చేద్దాం నడండి. ఇక్కడ వస్తుందా? ఇక్కడ ఇక్కడ ఇప్పుడు చూడు, నీకు నొప్పి లేకుండా ట్రీట్మెంట్ చేస్తా. ఓకేనా? పోయినట్టు అనిపిస్తుందా? పోతుందా? పోయిందా? ఎంత తేలికైపోయింది డాక్టర్. నేను ఎన్నో హాస్పిటల్ తిరిగినా గానీ ఇప్పటి వరకు ఎక్కడ పోలేదు సార్ ఇలాంటి పెయిన్. మీరు నా వద్దు, కాళ్ళు గోకుడు పుడతానే సార్. ఏం చేశానా? ఆడు గుండి లేదని అక్కడ పిన్నిస్ పెట్టుకున్నాడు. ఆ పిన్నిస్ ఓపెన్ అయిపోయి లోపల కుచ్చుకుంటుంది. అది తీసేసా, నొప్పి తగ్గిపోయింది. థ్యాంక్ యూ సార్. నాకే ప్రాబ్లం ఉన్నా ఎప్పుడు ఏదైనా మీ హాస్పిటల్కే వస్తా. అన్ని చూసారు గానీ ఇంకా పిల్లలు ఉండేందుకు చూడు రాదు బాన్స్. నీకు ఇప్పుడు ఎందుకే? ఇంటికి బా నడు, ఇంటికి నడు, ఇంటికి బా. మై గాడ్, సూపర్ సక్సెస్. 2 లక్షలు సంపాదించేసాం. నిజంగా డాక్టర్ గారు, మీరు మా దగ్గర ఉంటేనే ఇంత డబ్బు సంపాదించుకుంటున్నామంటే మీరు మాలో కలిసిపోతే ఇంకెంత బాగుంటుందో. మీలో కలిసిపోవడం ఏంటి? మా ఇంట్లో అల్లుడు అవుతే బాగుంటదని అంటున్నా. అల్లుడు మీకు కూతురు ఉన్నారా? నాకు 2 కూతుర్లు ఉన్నారు. నేను షాక్ అయ్యానండి, మీకు 2 కూతుర్లు ఉన్నారంటే. మా ఆయన గారు కూడా షాక్ తిన్నారు. పిల్లల్ని రమ్మంటారా? రమ్మనండి. అమ్మాయి రండి. డాక్టర్ ఆవిడ సిస్టర్. మీరు చదివారా? చదవలేదు. మరి సిస్టర్ ఎలా అయింది? మా సిస్టర్ కదా, అందుకే సిస్టర్ అయిపోయింది.
డైరెక్ట్లీ ఎవరిని పెళ్లి చేసుకోవాలండి? మీ ఇష్టం, మీరు ఎవరిని కావాలంటే అలా చేసుకోవచ్చు. ఓకే, ఒక ఇంటెలిజెంట్ డాక్టర్ వైఫ్ అయితే చాలా బాగుంటది. ఓకే, నేను టెస్ట్ పెడతాం మీ ఇద్దరికి. ఓకే. ఓకే, ఇప్పుడు జ్వరం వస్తే ఏం చేయాలి? ముడుచుకొని పడుకోవాలి. జ్వరం వస్తే ఏం చేయాలి? టాబ్లెట్ వేసుకోవాలి. అదే చలి జ్వరం వస్తే అదే టాబ్లెట్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవడమే. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. నచ్చారా నీకు? నాకు ఈ అమ్మాయి అమ్మాయి నచ్చిందా? నచ్చింది. అయితే పెళ్లి చేసేసుకోండి. ఇప్పుడు పెద్ద దందదమ్మ. ఖర్చు ఏం పెట్టలేం కానీ శతస్కోప్లు మార్చేసుకోండి, పెళ్లి అయిపోయినట్టే. నువ్వు కూడా మా ఇంటి వాడు అయిపోయావు. అవును, ఈసారి నుంచి అంటే ఇప్పుడు మీరు నాకు అత్తమ్మ, అత్తయ్య గారు. నా భార్య. ఇంకేం మన ఇప్పుడు మన ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేద్దాం పదండి. పద. Many months later. ఈ హాస్పిటల్లో ఎంప్లాయ్ అయినప్పుడే రెస్పెక్ట్ ఉందండి. అదే ఈ ఇంటికి అల్లుడు అయితే చీప్ గా చూస్తున్నారు. బుద్ధుందా వీళ్ళకి ఏమన్నా? బాగా అరుస్తున్నా, నోరు లేస్తుంది ఏంటి? నోరు లేకపోతే ఏం లేస్తుంది, చేయలేదా? ఏంటి నా కూతురు మీద చేతులు ఎత్తుతున్నావేంటి? అబ్బా ఆపండి, అక్కడ పేషెంట్ వస్తున్నాడు చూడండి. డాక్టర్ కాదు, ఆ పేషెంట్ కి ఇండక్షన్ చేసావా? ఏంటది? ఇండక్షన్ చేసావా? అది ఇంజెక్షన్ కాదమ్మా, ఇంజెక్షన్. ఇగో మన ఫ్యామిలీ గొడవలు ఇలానే ఉంటాయి. ఏ పేషెంట్ వచ్చినా కూడా వాళ్ళ ముందు ఫ్యామిలీ గొడవలు చూపించదు. ఓల్డ్ పేషెంట్ నువ్వే వస్తాను వేసేయి. నొప్పి సారు. థర్మామీటర్ ఉంది డాక్టర్ కుర్చీలో. అప్పటి నుంచి చెప్తాను, జ్వరం ఎంత ఉందో చూడండి సారు. కళ్ళు మండుతానే. కళ్ళు మండుతున్నాయి. ఎప్పటి నుంచి మండుతున్నాయి? శుక్రవారం గెలిచిన క్యాన్సర్ కళ్ళు మండుతానే సార్. ఇగో నిన్ను ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. ఓపెన్ నువ్వు వెళ్ళి నేను మొత్తం ఓపెన్ గా ఉండాలనా? అంతే, వెళ్ళి నువ్వు ఆ డ్రెస్ వేసుకుంటా. మీకు పూర్తిగా మత్తిచ్చావు అనుకో, నువ్వు కోమాలోకి వెళ్ళిపోతావు. అందుకే నీకు పైపైన మత్తిస్తాం. సరే, ఇంజెక్షన్ ఇచ్చేస్తున్నావు. నీకు బాడీలో ఏం తెలియదు, ఓకేనా? ఏం తెలియదా? చేస్తే ఏం తెలియదా? తెలుస్తుంది. ఒక నిమిషం ఆగమ్మా. ఎట్లా చెక్ చేయాలి? ఒక నిమిషం, ఇది పట్టుకో. ఇంత అరకగా ఉన్నది ఏంటిది? ఇది బాలా? ఇది గుండెకాయ. ఓ మా తీసి నా చేతుల్లో పెట్టిన వారా నాది. లంగ్స్ కరెక్ట్ గా ఉన్నాయి చూడండి. నిన్నే అడుగుతున్నా చూడమంటే. ఏంటి నువ్వు నాకు పని చెప్పేదేంది? నేను చూడలేనా? నాకు తెలియదా ఎక్కడ ఉంటాయో? ఏంటి పని చెప్పేది? ఎక్కడ ఉంటాయో తెలుసు. ఏంకమ్మా పని చెప్పేదండి? చంపేస్తా నిన్ను. ఫ్యామిలీ కొట్టుకుంటాను, నీకేంద్ర మధ్యలో? నీ ఫ్యామిలీ కొట్టుకున్నారా? నా పేగులు చుట్టుకుంటారా ఎదురా నువ్వు? నువ్వు డాక్టర్ ఎట్లయినావమ్మా? అయితే నేను హైదరాబాద్ కు వచ్చిన కొత్తలోని జాంకాయ కోసి కారం బాగా పెట్టిదాన్ని. అయితే నువ్వు బాగా కోస్తున్నావు అని చెప్పేసి అన్నారని డాక్టర్ అయిపోయాను. అవునా? డాక్టర్ అయిపోయావా? నువ్వురా? నేను మా ఊర్లో అప్పించేవాడిని వైద్యుడు అంటారు, అందుకే డాక్టర్ అయినా. అవునా? ఒక్కసారి కాలాడు పట్టు. మీరు అందరు ఎక్కడి నుంచి వచ్చి ఏ యూనివర్సిటీలో చదివిల్లు? ఏ మెంటల్ హాస్పిటల్. నేను కూడా అక్కడ నుంచి రీసెంట్ గా వచ్చేసి. నువ్వే హాస్పిటల్ రా? నేను ఎర్రగడ్డ. జాంకాయలు కోసుకునేదాన్ని నువ్వు డాక్టర్, నువ్వు కోసి కారం పెడతావు. నేను నువ్వు డాక్టర్ రా? కుర్చీని మార్చబెట్టి కృష్ణ భగవాన్ గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? కెవి కార్తీక్, పటాస్ ప్రవీణ్. ఓపెనింగ్ బాగుంది, తర్వాత నుంచి జరుగుతున్నట్టు కొద్దిగా ఆపరేషన్ ఇదంతా ల్యాగ్ అయింది, కామెడీ కూడా తగ్గింది. ఖుష్బు మ్యామ్, నిజంగానే ఓపెనింగ్ బాగుంది, పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ బాగా చేశారు, కానీ ఎక్కడో మధ్యలో ఆ ప్లాట్ ఎక్కడో మిస్ అయింది కార్తిక్. సో ఇట్ వాస్ వెరీ ఫ్లాట్. ఓకే, ఎవ్రీబడీస్ పర్ఫార్మ్డ్ వెల్, అంతే. సో జడ్జెస్, వీల్ కి మీరు ఇచ్చే స్కోర్స్. Judges Kevu Karthik and Padhas Praveen and team ki iche scores 16 out of 20. Well done Saripota Shanivaram, well done. So mana Saturday segment end ayyesariki scores vachi Kevu Karthik and Padhas Praveen team 16 points. Ishmart Emmanuel and team 18 points. Bullet Bhaskar and team 20 points.
ఆపోజిషన్ వాళ్ళు సెట్ చేసిన టార్గెట్ 55, 56 తీసుకొని వస్తేనే మీరు గెలిచేవాళ్ళు. అన్ఫార్చునేట్ గా 1 పాయింట్ తో మిస్ అయ్యారు. టోటల్ స్కోర్ ఆఫ్ సరిపోదా శనివారం 54 పాయింట్స్. బానే జరిగింది ఈసారి కాంపిటీషన్. పెద్దగా ఏం డిఫరెన్స్ లేదు, జస్ట్ 1 పాయింట్ వల్ల మిస్ అయ్యింది. అండ్ మీరు కూడా మరీ అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం, గట్టిగా కాంపిటీషన్ ఇచ్చారు, ఏదో చిన్నగా లక్ ఇట్టట్టు మిస్ అయింది అంతే. ఏమంటే రైటర్ గారు ఇందాక తడిగుడ్డ వేసుకుని పడుకున్నారు కదా, ఇంక తీసేయచ్చు పర్వాలేదు. ఎక్కువసేపు జలుబు చేస్తుంది, తీసేయండి గెలిచే మనం. రైటర్ గారికి మన స్కోర్ ఒకసారి చెప్పండి సార్. ఎన్ని మార్కులు వచ్చాయని కాదు, కొట్టామా లేదా అన్నది ఇంపార్టెంట్ కాదు. రాఘవ్, ఇంతకీ మీ స్కోర్ ఎంత? 8-9. ఏమండి మీరు వాళ్ళ వైపా మా వైపా మధ్యలో ఉన్నారా అది చెప్పండి. నేను అందరి వైపు. మీరే వీకెస్ట్ లింక్ ఆ టీమ్ లో. యాక్చువల్లీ ఒక క్రికెట్ టీమ్ లో ఎవరైనా వీక్ ప్లేయర్ అయితే అది నెక్స్ట్ టైం లో రెస్ట్ ఇస్తారు కదా. దట్ టైమ్ ఈజ్ వీక్, నేను వీక్ కాదు. మీ పాయింటే వచ్చి ఓన్లీ 17. రాఘవ that బెట్ time is వేస్తే టెన్షన్ పడి బాగా చేయడు కానీ స్కిట్ బెట్ లేదంటే మటు ఎర్ర తీసేస్తా. సరదా శుక్రవారం వచ్చేయండి స్టేజ్ మీదకి. అలాగే రిక్వెస్టింగ్ ద జడ్జెస్ ఆల్సో టు జాయిన్ us on the stage. మన ఈ వారం జబర్దస్త్ ఎపిసోడ్ ఎండ్ అయ్యేసరికి సరిపోదా శనివారం 54, సరదా శుక్రవారం at 55. కంగ్రాచులేషన్స్ టు సరదా శుక్రవారం. మీరు గెలుచుకున్నారు పందెం వేసిన 60,000 రూపీస్. So winning team సరదా శుక్రవారం, right to pose. ఓడిపోయామని బాధపడకండి మిత్రులారా, నెక్స్ట్ షెడ్యూల్ లో తప్పకుండా ఓడిపోతారు కానీ మళ్ళీ ఏం పర్వాలేదు. ఈసారి వాళ్ళు ఓడిపోలేదు, నిజంగా గట్టి కాంపిటీషన్ ఇచ్చారు. మీరేం అడిగారు? మీ టీమ్ లో ఎవరికైనా 20 or 20 వచ్చిందా లేదా, తెప్పించారా లేదా? బిగ్ అప్లాజ్. జస్ట్ 1 పాయింట్ తో మిస్ అయ్యారు మాత్రమే. ఇంతకు ముందు ఆల్రెడీ 3 వీక్స్ గెలిచారు కూడా. సో రాఘవ్ గారు, మీరు అసలైన వీకెస్ట్ వింక్. రాఘవ్ గారు, మీరు అసలైన వీకెస్ట్ లింక్ మీ టీమ్ లో, అది గుర్తుపెట్టుకోండి. అదే మాకు ప్లస్ అండి, అది ప్లస్ మైనస్ కాదు. ఇప్పుడు స్కోర్స్ తో పాటు పందెం వేసిన అమౌంట్ కూడా పెరుగుతుంది కాబట్టి రూల్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనకు కావాల్సింది మంచి ఎంటర్టైన్మెంట్, మంచి స్కిట్లు, మంచి కాంపిటీషన్. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచి స్కిట్లు రాసి బాగా పర్ఫార్మ్ చేయండి. చెప్పండి అమ్మక్క. ఓకే వ్యూవర్స్, సో ఇది మన ఈ వారం జబర్దస్త్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. వి ఆల్ లవ్ యు. జబర్దస్త్ గా హ్యాపీ వీకెండ్ గైస్.